చేసినవి. తండ్రి ప్రభ గట్టి పువ్వు పూయినట్లుగా తండ్రి ప్రభ నరుడు పూస్తాడు, తండ్రి క్షణంలోనే వాడిపోతాడని మాకు చదివిస్తూ ఉంది. అలాంటి అల్పమైన మా జీవితాలను ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినములు ప్రభా మా జీవితంలో మీరు మాకు తోడుకోండి కాపాడుతున్నారే దేవా. నీకు శాశ్వతమైన ప్రేమకు నీకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. థ్యాంక్స్ చెప్పండి యేసయ్యకు. ఆయన మిమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు చెప్పండి. ఎన్నో ప్రమాదాల నుంచి ఆటంకాల నుంచి తప్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మంచివాడు, ఆయన నీడల నాడల మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆయన బంధకములలో పరుగుని నిరీక్షణ గలవారా, మీ గొడ్లకి మరలా మీరు ప్రవేశించండి, రెండంతల మేలు నీకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్న దేవుడు ఆయన. ఓ జెరుబ్బేలు నేను అడ్డగించడానికి, ఓ పర్వతవాన్ని ఎంత మాత్రపు వాడు. అవును దేవా, అయా ఎరికో గోడలైనా ఎర్ర సముద్రమైనా అది ఫరో సైన్యమైనా మరి ఏదైనా చెరసాల గోడలైనా ఇగో తండ్రి ప్రభా ఈ యొక్క మా ధ్వజమైన యేసు నామము ఎదుట ఏది కూడా నిలబడనేరవు తండ్రి ప్రభా. నీకు వందనాలు. అవును ప్రభా, నాడు ఆరాధిస్తూ ఉండగా ఇగో తండ్రి ప్రభా, ఇగో తన మందసము ముందుకు సాగుతూ ఉండగా ఇగో తండ్రి యాజకులు బోరలు ఊదుతూ ఇగో తండ్రి ప్రభా యేసయ్యా మీకు ధ్వజమెత్తి పాడుతూ ఉండగా కేకలేస్తూ ఉండగా ఎరుకో గోడలు ఇగో బలిష్టమైన ఎరుకో గోడలు ఇగో తండ్రి ప్రభా కూర్చబడినట్లుగా మా జీవితంలో ప్రతి సమస్యలను కూర్చోబోతున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అవును తండ్రి ప్రభా, బలముగా మీ మా మధ్యలో ఈ సమయంలో మీరున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా, ప్రాణ యాత్రకు నువ్వు చేర్చగల దేవుడవు, మా గమ్యంలో చేర్చడంలో సమర్థుడవు ప్రభా. నీ వాక్కు బలము తక్కువ కాదు. ఎంతటి ఎడారిలో నీటి బుగ్గలను ప్రవహింప చేయగల నీవు దేవుడవు ప్రభా. అరణ్యంలో త్రోవలను కలగ చేసి ఆరిన నేలపై యువతని ప్రభా ఎర్ర సముద్రంలో పాయనం చేసినట్టుగా యువతని ప్రభా సముద్రాలు ఇంకుపోజేయగల దేవుడవు నీవు. మనుషులకు అసాధ్యమైనవి యువతని జీవితంలో సమస్తము మీ ద్వారా మాకు సాధ్యము దేవా. నీకు వందనాలు. మేము అడగకపోయినా ఊహించువాటి కంటే అత్యధికంగా మాయన దయచేయి దేవుడా, నీకు వందనాలు. చెప్దామా యువతని ప్రభా బంధకములు చంపబడతాయి, యువతని ప్రభా సైన్యములు ఓడిపోతాయి, శత్రువులు చెదిరిపోతారు. యెహోవా లేచును గాక, శత్రువులు చెదిరిపోదును గాక. మన సమస్యలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన ఆరాధన ముందు ఎంత మాత్రము నిలబడనేరవు. నిజముగా ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని పట్టుకొని యెహోవా నిలిచి ఆయన ధ్వజముగా ఆయన ఎత్తుకొంచుండగా మందసంపలై ఆయన నామమును మోస్తూ ఉండగా ఈ సమయంలో మన ఎదుట ఉన్న ప్రతి సమస్యలు కూలిపోతాయి. ఈ ప్రతి సమస్యలు ప్రతి అడ్డంకులన్నీ కూడా యేసు నామమున విరిగిపోతాయి. నువ్వు చెప్పగలుగుతా విశ్వాసముతో, ఓ మందసంలో నేను మోస్తున్నాను దేవా, ఆరాధనగా నా యొక్క ఆరాధనగా నీకు అప్పగిస్తున్నాను తండ్రి. స్తోత్ర గీతములు యువతని జీవ బలులు స్తోత్ర బలులుగా నా ఇంటి ఎదుట నేను సమర్పిస్తున్నాను. నా బలిపీఠము అయా స్వీకరించండి ప్రభా. నా బలులను మీరు స్వీకరించండి. ఇంపైన వాసనగా నా స్తోత్రములను నా ఆరాధనను మీరు గైకొనమని మనసారా సన్నిధిలో హృదయపూర్వకంగా నా ఆరాధనకి అప్పగిస్తున్నాను దేవా. యువతని పరిమళ వాసనగా నా ఆరాధనని మీరు ధూప నైవేద్యముగా నా హృదయాన్ని సజీవ యాగముగా నా ప్రాణాత్మ దేహములను నీకు అప్పగిస్తున్నానని చెప్పండి. మనసారని ఆయన సన్నిధిలో లొంగిపోండి, ఆయన సన్నిధిలో సాగిలు పడండి, ఆయన సన్నిధిలో నాట్యం ఆడండి, ఆయన సన్నిధిలో ఈ ఆర్భాటంతో కేకలు వేయండి, ఆయన సన్నిధిలో ఉత్సహించి పాడండి, ఆయన సన్నిధిలో ఆయన ఆయన ధ్వజముగా ఆయన నామాన్ని పైకెత్తండి. నిశ్చయముగా మన జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, మన ఆరాధన గైకోవడానికి ఆశపడుతున్న దేవుడు. చెప్తున్నాం కూలిపోతాయి అడ్డుగోడలు. నా ఆరాధన ముందు ఏ విధమైన సమస్యలు, ఏ రోగము, ఏ బలహీనతలు ఎంత మాత్రమో నిలబడనేరవని చెప్తామా. అందరు స్పీకర్ నాతో కలిసి పాడగలిగితే దేవ ఆరాధిస్తును నిన్ను ఆత్మతో సత్యముతో అనుదినము నిత్యము ఆనందిస్తుని ఎందు నేను పాడుతాను ప్రభా. నా ఆరాధనకి యోగ్యుడైన నీ ఎదుట నా ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. నేను ఎదురు సాగిల పడుతూ చెప్పాను అందరూ కలిసి. శత్రువులు ఓడించిన ఆరాధన దేవుని మన
రెండు చేతులు పైకి చాపి, రెండు చేతులు పైకి చాపి. యేసే సిలువ వేయబడినప్పుడు, యేసే ఆరోహణం అయిపోయినప్పుడు శిష్యులంతా చదివిపోయారు. భయముతో, పలుకువతో, శత్రులకు భయపడి ఇగో వారందరూ పెంతెకొస్తు దినము వారందరూ కూడుకున్నప్పుడు, వారి మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు వారి శక్తిని పొందుకున్నట్లుగా, ఇగో యూదయ సమరయంలో వారు సాక్షిగా నిలిచినట్లుగా, భూలోకాన్ని చేసినట్టుగా ప్రతి నాలుక విశాల వలె నింపబడి ఆయన అభిషేకంతో నింపబడినట్టుగా, ఒక వ్యక్తి 1000 మందిని తరిమినట్టుగా, 10,000 మందిని తరిమినట్టుగా, యెహోవా నిత్యముగా మన బలమైన యువచనాంగముగా చేయనుగాక. ఆయన నిత్యముగా మన కాలం నేటి కలవల మార్చింది గాక. తండ్రి గర్భమంది మమ్మల్ని ఎదుగుతున్నావు తండ్రి. తండ్రి ప్రభు ఈ లోకానికి మేము రాకముందే మమ్మల్ని కోరుకున్నావు తండ్రి. అనాథలుగా మమ్మల్ని విడివని మీరు మమ్మల్ని మర్చిపోయి ఉంటాము. తండ్రి ప్రభు మీరు మమ్మల్ని విడిచిపోవడానికి రాలేదు. మమ్మల్ని ఆదరించావు. యాత్రికమైన లోకంలో తండ్రి ప్రభు సాటి లేని యేసయ్య నీ కృప మమ్మల్ని ఆదరించింది. బలపరుస్తుంది. దొరికిన వేళలో, అలసిన వేళలో మనుషుల చుట్టిపట్టి మాటలు చెప్పగలిగిన నొప్పినట్టు తండ్రి ప్రభు ఎన్నో రకాల నువ్వు ఏడుపు సాయంకాలంతో ఉన్నప్పుడు ఉదయమనే సంతోషము, ఆనందము నవ్వు కలిగినట్లుగా ప్రతి ఎన్నో సమస్యల మధ్య, పోరాటాల మధ్య దేవ మా జీవితంలో ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే నేను మౌనంగా ఉన్నాను ప్రభా. నీ మౌనంగా ఉండకున్నట్లు నువ్వు మంగళార్పను నాట్యంగా మార్చాలి. మేము మౌనంగా నీ సన్నిధిలో మేము ఉండకూడనట్లుగా మా జీవితంలో చేదైన మార్చి బ్రతకడానికి మధురముగా మార్చాలి. కోల్పోయిన వారిని తిరిగి ఇవ్వడానికి మేము అందులో సిద్ధంగా ఉన్నాం. రెండంతల మేలు చేయడానికి, అయా నిరీక్షణ కోటలకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి, మా బండకోళ్ళను తంపడానికి మా మధ్యలో సిద్ధంగా ఉన్నాం. నీ విశ్వాసంతో చెప్పగలుగుతున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించాలి. నీ కృప, నీ ప్రేమ మాతో ఉంది. అందరి బట్టి చెప్పడం అందరూ కలిసి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించాలి. కృప చెప్పి నన్ను రక్షించాలి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పదయ్యా. నీ కృప గొప్పది. చెప్పడం అందరికి కూడా ఆదరించి మా పైన నీ యొక్క సంకల్పం ఉంది. మమ్మల్ని మర్చిపోవడానికి తండ్రి ప్రభు నరుడని కాదు, మమ్మల్ని తయారు చేసిన, వెలపెట్టి కొనుక్కున్న, నీ ఆత్మను పంచించిన దేవుడు తండ్రి మధ్యలో ఎదురు సాగపడుతున్నాం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమ
మాట చివరిసారిగా. తల్లి గర్భమందు నన్ను ఎరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. ఆ ఎముకలు రూపింపబడటానికి తెలుసు, మా అవయవం ఏర్పడటానికి తెలుసు. నువ్వు అనాథవు, నువ్వు వద్దని కావు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు, ఆయన ఎంతో ప్రేమగా నిన్ను తయారు చేస్తున్నాడు. నీ ప్రేమ గొప్పది, నీ చాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. అనాథనైన నన్ను వెదకి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకుంటివి. అనాథనైన నన్ను వెదకి వచ్చావు, ఆయనకు ప్రియమైన బిడ్డలు చూపి కౌగలించి హత్తుకుంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. ఆయన ప్రేమ నీకు అర్థమై ఉంటుంది, ఆయన సినిమాలో వేలాడిన ఆ రీతి నీకు అర్థమైంది, ఆయన ఒంటరిగా దిగంబరిగా వేలాడిన స్థితి నీకు అర్థమై ఉంటుంది. తండ్రి, నువ్వు నాన్నగా విడిచినట్లేదు, నువ్వు నన్ను మర్చిపో చాలని మాట ఇచ్చిన వాడవు, నువ్వు నిజమైన దేవుడు. నీ అరచేతిలో నేను దాచబడ్డానని నేను నమ్ముతున్నానని చెప్పండి. ఈ లోకంలో నేను బలహీనపరిచేది ఏదైనా, నీ విశ్వాసాన్ని కదిలించేది ఏదైనా ఈ సమయంలో విడిచిపెట్టి, ఓ బలమైన దేవుడు అనుకుంటున్నా, నా తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ పేరు పెట్టి పిలుచుకోవడానికి, ఓ పెళ్ళగించటకు, నాటుటకు, విరగొట్టుటకు ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడని, ఓ ఆయన నిన్ను చేసుకున్నాడని, నిన్ను నిర్మించుకున్నాడని, ఎంతో ప్రేమగా అపురూపంగా ఆయన నిన్ను ఏర్పరచుకుని కోరుకున్నాడని, నీ ప్రేమకి స్తోత్రాలు చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఇచ్చిన ఆరోగ్యముకే వందనాలు, ఇచ్చిన ఆయుష్కే స్తోత్రాలు, మమ్మల్ని మరణంకు అప్పగించినందుకు స్తోత్రాలు, ఆపై శాశ్వత ప్రేమను కనపరిచినందుకు స్తోత్రాలు, మమ్మల్ని మా కుటుంబాలను కంచె వేసి కాపాడినందుకు స్తోత్రాలు, అలాగపోకలో మాకు క్షేమము దయచేసినందుకు స్తోత్రాలు, మాకు తోడుకున్నందుకు వందనాలు, మిమ్మల్ని ఏదైనా ఆ చేపట్టుకుని నడిపించినందుకు స్తోత్రాలు. ఓ బిడ్డలుగా తండ్రి మన సహాయ సమితిలో ఆరంభించిన భాగ్యించినందుకు మరోసారి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ నజరుడనే స్నామం స్తుతి ఆరాధన ప్రార్థనలు సమర్పిస్తున్నాం. ఆమేన్.